మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడప్పుడు బాధపడుతుంటాం. పడుతుంటాం, లేస్తుంటాం. ఇవన్నీ కూడా చాలా న్యాచురల్. కానీ ఎందుకు మనలో కొంతమంది కష్టాల్లో కూడా స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. ఇంకొందరేమో చిన్న సమస్య అయినా సరే కృంగిపోతా ఉంటారు. ఏంటి డిఫరెన్స్? అందరికీ కూడా ఒకటే బ్రెయిన్, ఒకటే టైమ్, ఒకటే ప్రపంచం. మరి ఎక్కడుందంటారు డిఫరెన్స్? దానికి రీజన్ మనకున్న బలం. ఈరోజు ఈ వీడియోలో మనకి అవసరమైన, మనకి కావలసిన బలాలు ఏంటి? వాటి గురించి షేర్ చేస్తాను. మన డబ్బు, లక్, మన టాలెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవేవి కూడా మనము కన్‌ఫ్యూజన్స్‌లో ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వలేవు. ఫెయిల్యూర్‌లో గ్రోత్ పాత్ చూపించలేవు. మెంటల్ పీస్, అలాగే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు, ఇవేవి కూడా ఈ 4 ఇవ్వవు. సో, అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రతి ఒక్కరికి 4 బలాలు అవసరం. ఆ 4 బలాలలో ఫస్ట్ గురుబలం. గురుబలం అనగానే, గురువు అనగానే స్కూల్లో టీచరో, లేకపోతే కాలేజ్ ప్రొఫెసరో కాదు. ఎవరైతే మన థాట్ ప్రాసెస్‌ని ధర్మానికి దగ్గరగా తీసుకెళ్లగలరో, ఎవరైతే మన పొటెన్షియల్‌ని అర్థం చేసుకోగలరో, మన స్ట్రెంగ్త్‌ని ఎంకరేజ్ చేయగలరు, ఇలాంటి వాళ్ళని గురువు అనగలం. చాలామంది చూడండి ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. కానీ సక్సెస్ రాదు. దానికి రీజన్ ఏంటి అంటే, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా గుడ్డిగా చేసుకుంటూ పోవటం కంటే కూడా ఇది ఫస్ట్ స్టెప్, ఇలా చెయ్యి, ఈ స్టెప్ తర్వాత ఆ స్టెప్ చెయ్యి, ఇట్లా మనకి ప్రాసెస్ ఒక డైరెక్షన్ చెప్పగలిగిన వారనమాట గురువు. అలాంటి వాళ్ళు లేకపోవటం వల్లనే ఎఫర్ట్ ఉన్నా, హార్డ్ వర్క్ ఉన్నా కూడా సక్సెస్ రాదు చాలా మందికి. ఇక్కడ గురువు, గురువు అంటే మన ప్లస్‌లు, మన మైనస్‌లు, మన కెపాసిటీ, మన బ్యాక్‌గ్రౌండ్ అన్నీ తెలుసు కాబట్టి మనకిచ్చే సలహాలు కూడా ఇంప్లిమెంటబుల్‌గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. సో, మనకి ఆ గురుబలం అనేది చాలా అవసరం. తర్వాత రెండవ బలం ఏంటి అంటే దైవ బలం. కొన్ని పరిస్థితుల్లో ఇక మనం ఏమీ చేయలేము, మన చేతిలో ఏమీ లేదు, ఆ టైంలో దేవుని భుజాల మీద వేసేసాము అంటాం కదా, అదే సొల్యూషన్ అన్నమాట దైవ బలం అంటే. అంటే ఒక నమ్మకం. ఎలా ఉంటుందంటే ఆ నమ్మకము, ఆ నమ్మకం ఏం చేస్తుంది అంటే మన చుట్టూ 360 డిగ్రీస్‌లో మనకి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసేటట్లు చేస్తుంది. అంటే అది ఒక బ్లైండ్ బిలీఫ్ అయితే కాదు. ఒక ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే మనల్ని మనం సరెండర్ చేసేసేయాలి. అదే గొప్ప నమ్మకం. అసలు దైవ బలం ఎవరికి ఉంటుంది అంటే, ఇప్పుడు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి పెద్ద అభిషేకం చేయిస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ, శివరాత్రికి ఇంతమంది ఇన్ని వేల వెహికల్స్ వెళ్ళి అక్కడ ఆ ఫారెస్ట్‌లో గుండా ఆ సౌండ్ పొల్యూషన్‌కి, ఆ ఫారెస్ట్‌లో ఉండే యానిమల్స్ డిస్టర్బ్ అవుతాయేమో అన్న థాట్ తోటి ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళకి దైవ బలం ఉంటుంది. అంటే అక్కడ ఆ ఆలోచన ఏంటి అంటే నేచర్ ప్రొటెక్షన్ డైరెక్షన్‌లో ఉంటుంది ఆలోచన. అలాంటి ఆలోచనలే దైవాన్ని అట్రాక్ట్ చేస్తాయి. యాక్చువల్‌గా మనము ఫస్ట్ గురుబలం అనుకున్నాం కదా! ఇలాంటి ఆలోచనలని మనలో ఇంక్రీజ్ చేసేవాళ్ళే నిజమైన గురువన్నమాట. ఓకే. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే మనకు దైవ బలం కూడా మనల్ని అట్రాక్ట్ చేసి మనకదొక స్ట్రెంగ్త్ అవుతుంది. మూడవది కుటుంబ బలం. ఎన్ని అచీవ్‌మెంట్స్ ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా కూడా, లేదా చాలా లో లెవెల్‌లో ఉన్నా కూడా, ఏ ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే షేర్ చేసుకోవటం గానీ, సెలబ్రేట్ చేసుకోవటం గానీ, సపోర్ట్ చేసుకోవటానికి గానీ, మనకంటూ ఫ్యామిలీ బలం ఉండాలి. కుటుంబ బలం ఉండాలి. కుటుంబం అంటే ఓన్లీ ఇంట్లో ఉండే మదర్, ఫాదర్, ఇద్దరు పిల్లలు వీళ్ళు మాత్రమే కాదు. ఇమ్మీడియేట్ ఫ్యామిలీస్ అన్నమాట. అంటే మామ, మేనత్త, బాబాయ్ ఇలా ఇట్లాంటి వాళ్ళంతా ఉండాలి మన చుట్టూ. సో, అప్పుడేమవుతుంది అంటే
అంతమంది మన చుట్టూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి హెల్ప్ అవసరమైనా సరే మొహమాట పడకుండా అడిగే అంత రిలేషన్లో ఉండాలన్నమాట. సో ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఊరికే రావు, అవి బిల్డ్ చేసుకోవాలి. మనము ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోవాలి, మంచి రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్గా టైం ఇవ్వగలగాలి ఒకరికి ఒకరు. ఇలా ఉన్నప్పుడే ఈ 3 గాని మనం మెయింటైన్ చేయగలిగితే, అంటే ఆ రెస్పెక్ట్ కానీ, టైం కానీ, కమ్యూనికేషన్ కానీ, ఈ మూడిటి వల్లనే ఆ బాండ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో అంతమంది మనకంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబ బలం అనేది మనకు చాలా అవసరం అవుతుంది. ఇది బిల్డ్ చేసుకునే బలం అన్నమాట. మనం బిల్డ్ చేసుకోవాల్సిన బలం ఇది. ఇక చివరిగా 4వ బలం మనోబలం. మనోబలం అంటే ఎన్ని బలాలు ఉన్నా కూడా, గురు బలం, దైవ బలం, కుటుంబ బలం ఉన్నా కూడా మనకంటూ ఇండివిజువల్ బలం ఉండాలి. అదే మనోబలం. అంటే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, నెగిటివ్స్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ ఉండాలి, అలాగే ఫెయిల్యూర్స్లో లేవగలిగిన శక్తి ఉండాలి. ఇదంతా కూడా మనోబలం అన్నమాట. మన మెంటల్ స్ట్రెంగ్త్ డిసైడ్ అవుతుంది. అలాగే మనం రోజు చేసే పనులు డబ్బు కోసమో లేదా పేరు కోసమో సక్సెస్ కోసమో పరిగెడుతూ ఉంటాం అన్నమాట. కానీ ఒక్కసారి ఆ పరుగు ఆపి ఆలోచించండి, ఈ 4 బలాలు ఉన్నాయా? మన జీవితం ఈ 4 బలాలతో కూడిన చైన్ లాంటిది. ఏ ఒక్క బలం వీక్ అయినా కూడా ఆ చైన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ 4 బలాల్లో ఏది స్ట్రాంగెస్ట్, ఏది వీక్గా ఉంది? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లైఫ్ చేంజింగ్ కంటెంట్ కోసం స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.